ప్రోగ్రామ్ కాన్సెప్ట్ చూద్దాం. ఇదేం లేదు, ఇన్ విచ్ మెమరీ ఈజ్ మర్జ్డ్ మెమరీ. మెమరీ అనేది మర్జ్ అయి ఉంటుంది. ఇప్పుడు రెండు ఉంటాయి. ఒక మెమరీ లోపల ప్రోగ్రామ్స్ రాస్తాం మనం. ఒక అప్లికేషన్ అనగానే ప్రోగ్రామ్ రాస్తాం. అట్లా ఒక ప్రోగ్రామ్ మెమరీ ఉంటుంది ప్రోగ్రామ్స్కి, డేటాకి. ఇప్పటికి ఇంట్లో ముందు వీడియోలు డిస్కస్ చేసినట్టు వెన్ వన్ న్యూ మ్యాన్ ఆర్కిటెక్చర్లో ఏమైంది, మెమరీ లోపల ప్రోగ్రామ్ మెమరీని డేటా మెమరీని సపరేట్ చేయలేవాడు, ఒకటే దాంట్లో ఉంది. సో మర్జ్ అయి ఉంది. సో స్టోర్డ్ ప్రోగ్రామ్ కాన్సెప్ట్ అంటే అదే. బేస్డ్ ఆన్ దీన్ని ఆర్డర్గా తీసుకొని ఈ రెండు ఆర్కిటెక్చర్లు అనేవి వచ్చినాయి బేస్డ్ ఆన్ స్టోర్డ్ ప్రోగ్రామ్ కాన్సెప్ట్ పైన. స్టోర్డ్ ప్రోగ్రామ్ కాన్సెప్ట్ అంటే సింపుల్, ఒక మెమరీ లోపలనే మర్జ్ అయి ఉంటాయి. ఇట్ మే బి ప్రోగ్రామ్ మెమరీ అండ్ డేటా మెమరీ, ఈ రెండు కలిపి ఉంటాయి, మర్జ్ అయి ఉంటాయి ఒక మెమరీ లోపల. దాన్ని స్టోర్డ్ ప్రోగ్రామ్ కాన్సెప్ట్ అంటారు. ఇన్ దిస్ వీ యూజెస్ కామన్ బస్, సేమ్ ఓల్డెస్ట్ ఆర్కిటెక్చర్ లెక్కనే కామన్ బస్ని యూజ్ చేస్తాం బిట్వీన్ సిపియూ అండ్ మెమరీ. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఓల్డెస్ట్ ఆర్కిటెక్చర్ లెక్క, వెన్ న్యూమెన్ వన్ న్యూమెన్ ఆర్కిటెక్చర్ లెక్క. సో కామన్ బస్ ఉంటుంది. ఈ వెన్ న్యూమెన్ ఆ కాన్సెప్ట్ ఈజ్ బేస్డ్ ఆన్ స్టోర్డ్ ప్రోగ్రామ్ కాన్సెప్ట్. దీన్ని బేస్ చేసుకొని దీన్ని తయారు చేసింది. తర్వాత లేటర్ ఆన్ అప్డేట్ అయ్యి మోడర్న్ మనం ఈ ఆర్కిటెక్చర్ని తీసుకొచ్చింది, దానిలో ఉన్న డ్రాబ్యాక్స్ని కవర్ చేసి. ఎందుకంటే ఇక్కడ సేమ్ టైంలో మనము ఒక స్టోర్డ్ ప్రోగ్రామ్ కాన్సెప్టే తీసుకో, సేమ్ టైంలో ఒక ప్రోగ్రామ్ ఇన్స్ట్రక్షన్ని డేటాని ఒకటేసారి నువ్వు యాక్సెస్ చేయాలంటే చేయలేవు. ఎట్ ద సేమ్ టైం హార్వర్డ్లో చేయగలుగుతావు. అట్లా డ్రాబ్యాక్స్ కవర్ చేసుకుంటా హార్వర్డ్ని తీసుకొచ్చింది. సో దీని నుంచి స్టోర్డ్ ప్రోగ్రామ్ కాన్సెప్ట్ నుంచి వెన్ న్యూమెన్ ఆర్కిటెక్చర్ వచ్చింది. న్యూమెన్ నుంచి దాని డ్రాబ్యాక్స్ కవర్ చేసుకుని హార్వర్డ్ వచ్చింది. ఓకే, అర్థమైపోయింది కదా. స్టోరేజ్ అంటే సింపుల్, ఒక మెమరీ లోపల మర్జ్ అయి ఉంటాయి. ఒక మెమరీ అంటే ఏం చెప్పినా మీకు, ప్రోగ్రామ్స్ ఉంటాయి, డేటా ఉంటుంది. సో ఇవి రెండు కలిపి ఉంటాయి. ఇంకా దాంతోపాటు ఒక కామన్ బస్ ఉంటుంది. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద స్టోర్డ్ ప్రోగ్రామ్ కాన్సెప్ట్. బేస్డ్ ఆన్ స్టోర్డ్ ప్రోగ్రామ్ కాన్సెప్ట్ వన్ న్యూమెన్ ఆర్కిటెక్చర్ ఈస్ ఏంటిది, బేస్డ్ ఆన్ డి కాన్సెప్ట్ పైనే ఉంటుంది.